గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. ఇస్తారో లేదో అని ఆలోచన చేస్తున్నట్టు క్షణాల్లోనే ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయల అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్లు ఈరోజు ఇస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రమా, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు 2 సార్లు 14 నుంచి 18 వరకు, 2018 నుంచి 2023 వరకు ఒక్కొక్క టర్మ్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్ లో కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ నాయకత్వం ఆ 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. సరే, మొదటి సంవత్సరం మొదటి దఫా అయిపోయింది కదా, రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంత వరకు చేయకుండా అరకొరగా కొద్ది ఏదో మొదలుపెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు కనీసం 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తావు. ఏం ముఖం పెట్టుకొని వస్తావు? మేము 2 గదులు ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేకపోయాం. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా 4.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇది తప్పు, నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా? లేకపోతే మేము నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం, కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నిరుద్యోగ యువతి యువకుల కోసం కేవలం 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఒక 60,000 ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగానే మీరు కూడా ఉద్యోగాలు ఇయ్యొద్దని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే నేను 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయాను, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 లక్షలు చేశారు, చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి అని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలేకపోయాం, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు, బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పారు, ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? ఏం అడగటానికి వస్తావు? తెచ్చుకున్న రాష్ట్ర ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడే చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది, ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? మీలాగా 10 ఏళ్ళు నువ్వు నీ కొడుకు విదేశాలకు పోయి 1 రూపాయి తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసి విదేశాల్లో దాచుకున్నటువంటి మీరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అమెరికా, కొరియా లాంటి దేశాలకు వెళ్ళి వారి స్వప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దాదాపు 36,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేసుకుని రాష్ట్రం కోసం నిధులు తీసుకొచ్చారు. ఇది తప్పు అని చెప్పడానికి వస్తారు. ఏం చెప్పడానికి వస్తారు మీరు? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని నేను అడుగుతా ఉన్నాను. బొగ్గుబాయి, బొంబాయి, ఇంకొక బాయి అని చెప్పి బొగ్గుబాయిలో పనిచేసిన కార్మికులు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పెద్ద ఎత్తున సింగరేణి కాలేజీలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
అంతేకాదు సింగరేణి కాలేజీలో పనిచేస్తున్న కార్మికుల కోసం దేశవ్యాప్తంగా కాదు ఎక్కడా లేనట్టుగా కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది. ఇది తప్పని చెప్పడానికి వస్తావా? ఏం చేయలేదని చెప్పడానికి వస్తావు? నేను అడుగుతా ఉన్నాను. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే 5 సంవత్సరాలు ఆగలే. మేము కేవలం మేము అధికారంలోకి వచ్చాం 3-4 నెలలు, 7 నెలలు, 8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల్లో 4 నెలలు ఎన్నికల కోడ్లో పోతే మాకు మిగిలింది కేవలం 3 నుంచి 4 నెలలు. ఈ 3-4 నెలల్లోనే అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలు చేసిపోతే ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తూ ఇంకొక 18,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల కోసం రుణమాఫీ చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం. అంతేకాదు వాటితో పాటు మీ ఆధార్ కార్డు వల్ల లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి సమాచారం సక్రమంగా లేకపోవటం వల్ల ఎవరిదైనా రుణమాఫీ కాకుండా ఆగిపోతే కూడా మీరు వ్యవసాయ శాఖ అధికారులు కలవండి. ఆ అధికారులు అవసరమైతే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళకు కూడా ఎవరైనా ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా చేస్తామని బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చెప్పింది. ఇది అసలు సిసలైనటువంటి ప్రజాప్రభుత్వం. మీలాగా ఇళ్లలో పడుకోలేము. ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నాం. అంతెందుకు ఇదే రామగుండంలో ఆర్టీఎస్ 2B ఈ సెంటర్కి సంబంధించి నేను అడుగుతా ఉన్నాను. ఏమైంది? మీరు ఎందుకు చేయలేదు? మీరు ఎంతో భావోద్రేకాలతో కూడినటువంటి ఈ ప్లాంట్ ఈ ప్రాంతానికి సంబంధించింది. ఈడ ఉద్యోగాల కోసమో వెలుగులు నింపడం కోసమో ఆనాడు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టినటువంటి పవర్ ప్రాజెక్టు సంబంధించి నేను RTSA 14/7/1957లో 3.12.5 మెగావాట్లతో ఆ రోజు పెట్టారు. RTSB 17/10/1971 62.5 మెగావాట్ల కెపాసిటీతో ఆ రోజు పెడితే దాదాపు 50 ఏళ్ళు సర్వీస్ చేసి మూలన పడితే అరే ఉద్యోగాల కోసమే తెచ్చుకున్నాం, ఆస్తులు సృష్టించుకోవటం కోసమే తెచ్చుకున్నట్టు అని చెప్పిన తెలంగాణలో వాళ్ళ కోసమే పుట్టామని చెప్పిన మీరు ఎక్కడ పోయారు? ఎందుకు ఆలోచన చేయలేదు దీన్ని? ఈనాడు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రామగుండ ప్రజానికం భావోద్రేకాలతో కూడినటువంటి బంధం ఇది. ఆనాడు పాదయాత్రలో కానీ లేకపోతే మిమ్మల్ని కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇది కావాలని అడుగుతా ఉన్నారు. ఏం చేద్దామని అంటే అన్నా మన అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పించడమే మన పని. ఈ రాష్ట్ర ప్రజలకు ఆస్తులు సృష్టించడమే మన పని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు సృష్టించి వ్యవస్థలన్నింటి ప్రజలకు అంకితం చేయడమే మన పని. ఈ రాష్ట్రం ఏ భావోద్రేకాలతో అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ భావోద్రేకాలతో ముడిపడి ఉన్నటువంటి రామగుండం పవర్ ప్రాజెక్టు సంబంధించి 1x800 పవర్ సూపర్ క్రిటికల్ పవర్ తప్పనిసరిగా చేద్దాం. నా మాటగా మీరు చెప్పండి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పి పంపించా. ఇది ఈనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క నిబద్ధత సంకల్ప బలం. నేను చెప్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కలిసి అడిగితే తప్పనిసరిగా ఇది మనందరి బాధ్యత. ఈ బాధ్యత తప్పనిసరిగా నెరవేర్చడం కోసం విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అందరితో మాట్లాడి దీనికి కావాల్సినటువంటి నిర్ణయాల్ని త్వరలోనే ప్రకటిస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు జెన్కో దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్ ప్రొడక్షన్ కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ఈరోజు ఒక పవర్ ప్రాజెక్టు మూసేస్తే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే సింగరేణిని జెన్కోని కలిపి ఉద్యోగాలు పోకుండా స్థానికులు నిలబెట్టడం కోసం ఈ ప్రాంత భావోద్రేకాలతో కూడినటువంటి
ఈ పవర్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొని పోవటం కోసం ఇందిరమ్మ రాజ్యం కంకణబద్దులై పనిచేస్తుందని మీ అందరికీ నేను ఈ స్పష్టంగా సభావేదికలో చెప్తా ఉన్నాను. మిత్రులని ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం, నిరుద్యోగ యువతీ యువకుల కోసం, అలాగే ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం ఏదో సోషల్ మీడియాలో ఒక పట్టు సాధించుకొని వాట్సాప్ గ్రూపుల ద్వారా తగుదనమ్మా అని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి నాయకత్వంతో ఈరోజు మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితులు లేవు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకంటే పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసి ప్రజలకు అందించింది. కరెంటు శాఖలో, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు దగ్గర నుంచి ప్రతి ఉద్యోగి 24 గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. రెప్ప మూస్తే కరెంటు మోస్తే రాష్ట్ర ప్రజల ఉత్పత్తిలో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి 24 గంటలు పనిచేస్తూ ఈరోజు అత్యంత పీక్ డిమాండ్ను కూడా ఈరోజు సాధించిపోయే పరిస్థితుల్లో మేము ఇంకొక ప్రణాళిక కూడా తయారు చేశాం. ఈరోజు పీక్ డిమాండ్ ఉన్నటువంటి విద్యుత్ సంబంధించి 15,623 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే రేపు పొద్దున 2031-32 కల్లా ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు ఎంత పెద్ద ఎత్తున ఉంటాయో ఆలోచన చేసి దానికి కావాల్సిన రిసోర్స్ అడెక్విటీ ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. 2031-32 కల్లా 27,059 మెగావాట్ల అవసరం ఉంటుందని రాష్ట్ర రిసోర్స్ అడెక్వసీ ప్లాన్ వారు చెప్తా ఉన్నారు. అట్లాగే 2034-35 కల్లా 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్ర అవసరాల కోసం ఉంటాయని చెప్తే రాష్ట్ర అవసరాల దృష్ట్యా ముందు చూపుతో మేము ప్రణాళిక తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. థర్మల్ పవర్ ప్రాజెక్టులు పెడతాం, సోలార్ పవర్ తీసుకొస్తాం, హైడల్ పవర్ ప్రాజెక్టులు పెడతాం, పంప్ స్టోరేజ్ తీసుకొని వస్తాం, పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్తో సహా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం. భవిష్యత్తులో ఎనర్జీ పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతాం. అంతేకాదు ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా అవసరమైతే మేము విద్యుత్తును ఉత్పత్తి చేసి వాళ్ళ అమ్మి లాభాలు ఈ రాష్ట్ర ప్రజలకు పంచుతాం. ఇక్కడ ప్రాజెక్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అది ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. ప్రభుత్వం యొక్క బాధ్యత ధన మాన ప్రాణాలను కాపాడుతూ ఆస్తులు సృష్టిస్తూ ప్రజలకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వాల యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతను ఇందిరమ్మ రాజ్యం చాలా స్పష్టంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం ప్రణాళిక తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే క్రమంలోనే మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎదుర్కొన్న మహిళల గురించి సంవత్సరానికి మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళ నేను సోలార్ పవర్ ప్లాంట్ గురించి చెప్పాను. పిఎం కుసుమ్ కింద 4,000 సోలార్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తాం. దాంట్లో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి ప్రాధాన్యత కూడా కల్పిస్తాం. సోలార్ పవర్ ప్లాంట్లో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళని మహాలక్ష్మిలాగా కొలవాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే మిమ్మల్ని మహాలక్ష్మిలాగా తయారు చేయటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వడ్డీ లేని రుణాలని ఇస్తాం, పంచుతాం. వడ్డీలు రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని కూడా మీ అందరికీ నేను సోదరంగా వివరిస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఈరోజు పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసుకొని ఈరోజు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసుకున్న తర్వాత చేసుకున్న ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల కోసం తయారైనటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం పాపం ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా వచ్చి కోచింగ్ సెంటర్లో సంజయ్ రెడ్డి నగర్లోను లేకపోతే నల్లకుంటలోనో లేకపోతే ఇంకెక్కడో అరకొర గదుల్లో పడుకొని తిని తినక తయారయ్యే పరిస్థితి ఉండకూడదు. మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం ఎంత అవసరం, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం కూడా అంతే అవసరం అని చెప్పి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో
ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం నిర్ణయం చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాజీవ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ని, ప్రతి శాసనసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని మొదలు పెడతా ఉన్నాం. ప్రతి నాలెడ్జ్ సెంటర్లో కేంద్రం నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చర్స్ పాఠాలు చెప్తారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ట్రైనింగ్ పొందుతారు. వాటితో పాటు మన బిడ్డల భవిష్యత్తు కోసం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. టీఆర్ఎస్కి ఆ నాయకత్వానికి కూడా విద్య కోసం మీరు పెట్టింది పదే చెప్తారే రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి. ఏం ముఖం పెట్టుకుని చెప్తారు? నేను లెక్కలతో సహా చెప్తున్నా. గత సంవత్సరం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేటాయించింది 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలు రాష్ట్రంలో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతా ఉంటే అరకొర ఏర్పాట్లతో నేను మొన్న పోయి చూసి వచ్చాను. ఇదే కరీంనగర్ జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి చిన్నారులు చూసిన పరిస్థితి మా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి ప్రతి బిడ్డకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇస్తే మేము సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాం. ఇది మా నిబద్ధతకి నిదర్శనం అని మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో తగుదనమ్మా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి కానీ స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలుగా చాలయ్యా, ఈ రాష్ట్రంలో సంపాదన మొత్తం ప్రజలకే పంచుతున్నటువంటి ఇందిరమ రాజ్యం ప్రజాప్రభుత్వమే, పీపుల్స్ గవర్నమెంటే ఉండాలి తప్ప ఫ్యూడల్స్ గవర్నమెంట్ మనకు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ ప్రజాప్రతినిధులందరూ కూడా చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా రాజ్ ఠాకూర్ గారు రిజర్వాయర్ కావాలని అడిగారు. పాలకుర్తి లిఫ్ట్ కావాలని అడిగారు. తప్పనిసరిగా పాలకుర్తి లిఫ్ట్ తో పాటు రిజర్వాయర్ కూడా మేము ఇంకోటి శాంక్షన్ చేశాం. దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల గురించి కూడా అడిగారు. వాటి గురించి కూడా ఆలోచన చేస్తామని చెప్తూ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ప్రజలంతా కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరం వచ్చినా ప్రతి దగ్గర మీ ప్రజాప్రతినిధులు చెప్పండి. ఎక్కడ అవసరం వస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ సబ్స్టేషన్ అవసరం ఉన్నా అక్కడ సబ్స్టేషన్ శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా స్పష్టంగా. కరెంటు పోల్స్ ఎక్కడ అవసరం ఉన్నా మీరు ప్రజాప్రతినిధి చెప్పండి, రాసి ఇవ్వండి. తక్షణమే వాటన్నిటిని శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ శాఖలన్నీ ప్రభుత్వం అంతా కూడా యావత్ ఈ రాష్ట్ర ప్రజల కోసం అంకితమై పనిచేసే ప్రభుత్వం. మేము పాలకులు కాదు, మీతో పాటు బాధ్యత తీసుకుని మీ అందరి కోసం పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మేము స్పష్టంగా చెప్తూ ఈ కార్యక్రమానికి R&R ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా R&R ప్యాకేజ్ సంబంధించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరైనా ల్యాండ్ అక్విజిషన్లో పోయినటువంటి వాళ్ళే కానీ వాళ్ళందరికీ కూడా ఓపెన్ కాస్ట్లో పోయినటువంటి వాళ్ళకి కూడా సాధ్యమైన త్వరలోనే బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.